దానికి సంబంధించి కూడా వస్తుంది. అండ్ కోర్టులో కూడా ఏం చెప్తారు. ఇవన్నీ కూడా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏదైతే ఈ పార్టీ మారారు, మారలేదు. ఈ కన్‌ఫ్యూజన్‌ని మీరెలా అనాలిసిస్ చేస్తున్నారు? మారారా? మారలేదా? మారినట్టుగా భ్రమ పడుతున్నారా? ఏం జరుగుతుందసలు? నేతి బీరకాయలో నెయ్యి వెతికిన సందంగా ఉంటుంది. మనం దీని గురించి మీరు అడిగిన ప్రశ్న సమాధానం హ్మ్. చెప్పాలంటే, అందరి బహిరంగ రహస్యం అది. కానీ ఎవరు ఒప్పుకోరు. అధికారికంగా మాట్లాడలేనటువంటిది అది. హ్మ్. శుద్ధపూసలు ఎవరు లేరు యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. ఏ ఏదైతే ఇది తప్పు అని చెప్తున్న రాజకీయ పార్టీలు తమ వంతు తమ పాత్ర వచ్చినప్పుడు దాన్ని ఇంకో రకంగా మాట్లాడతారు. దీంట్లో ఏక్ సే బడ్కర్ ఏక్ అయ్యారు. హ్మ్. పార్టీ ఫిరాయింపులో ఏక్ సే బడ్కర్ ఏక్ అయ్యారు. హ్మ్. శుద్ధపూసలు ఎవరు లేరు. పార్టీలు ఇట్లా మారడాన్ని తప్పుపడుతున్నటువంటి దాన్ని ఒక సామెత రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ప్రాతిపత్యం గురించి చెప్తున్నటువంటి వీళ్ళంతా కూడా దాంట్లో సావిత్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా తక్కువ కాదు. ఏక్ సే బడే ఏక్, ఒకరు ముందు ఒకరు వెనక. హ్మ్. చిన్న దొంగ, పెద్ద దొంగ, గజ దొంగ ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను. అన్ని పార్టీల్లో సందర్భానుసారంగా పూర్తిగా పార్టీని అంటే ఫిరాయింపును ప్రోత్సహించిన వాళ్ళు, లేదా ఫిరాయింపుల ద్వారా లాభపడిన వాళ్ళు, ఆ ఫిరాయింపులో చట్ట ప్రకారం చట్టంలో ఉన్న లొసుగును అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను ఆడించిన వాళ్ళు, లాభపడ్డవాళ్ళు. హ్మ్. బీఆర్ఎస్ ఇంత ఇంత గీగో చేస్తున్న బీఆర్ఎస్ తక్కువేం చేయలేదు. కాకపోతే మొదటి టర్మ్‌లో చేసిన దానికి ప్రజా ఆమోదం ఉన్నట్టుగానో, లేదా తెలంగాణ వాదులు, హ్మ్. ఉద్యమకారులు, రకరకాల మేధావులు ఏదైనా కొంత సపోర్ట్ చేసిన మాట 100% వాస్తవం. హ్మ్. రెండోసారి చేసినప్పుడు అందరూ కంగు తిన్నారు. ఇది చేయకుండా ఉండుంటే బాగుండదనుకున్నారు. హ్మ్. అయినా చేశాడు. అట్లాంటి మిస్టేక్స్ వల్లనే ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు. హ్మ్. అయితే ఇప్పుడు బలం ఉన్నంత సేపు తన రాజ్యం నడిచింది. ఎప్పుడైతే అధికారం పోయిందో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ టెంపరరీగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కడియం శ్రీ లాంటి వాళ్ళంతా కూడా ఈయన గొడదింకొచ్చినట్టు వ్యక్తులు వీళ్ళంతా కూడా. హ్మ్. సో మళ్ళీ ఎక్కడ బెల్లం ఉంటుందో, ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడికి పోతున్నారు. పోయారని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ అలా ఉంది. సో మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఒక అంటే మా ఊరి భాషలో చెప్పాలంటే ఒక సక్కనైన మగని వదిలేసి ఇంకోని కాడికి పోయింది. ఇంకో రేపు పొద్దున ఆడవాళ్ళు లేదంటే ఇంకోని దగ్గరికి పోతది. హ్మ్. ఎక్కడ పోవాలో ఎక్కడ ప్రయోజనాలో ఆమె ప్రయాణిస్తున్నారు. దాని పేరు మీద స్వేచ్ఛ అని ఆమె పెట్టుకుంటే వీళ్ళేం చెప్పుకుంటుంటే నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని చెప్తున్నారు. మరి వెళ్ళేవారు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నారు. వెళ్ళని వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి అవసరం లేదంటారా అనే సందేశం ప్రశ్న ఇయ్యాలి. హ్మ్. సమాధానం చెప్పాలి. హ్మ్. ఇది ఏం జరిగినా కూడా చట్టంలో ఉన్న లొసుగును అడ్డం పెట్టుకొని చాలా పవర్ఫుల్ వ్యవస్థలు మనకు రాజ్యాంగం ఏమిచ్చిందంటే చెప్తాను. నిచ్చెన మెట్ల వ్యవస్థలు అని ఇంటర్లింక్‌గా ఇచ్చింది. అంటే ఒక టీచర్ తప్పు చేస్తే డీఈఓ తీయొచ్చు. డీఈఓ తప్పు చేస్తే కలెక్టర్ తీయొచ్చు. కలెక్టర్ తప్పు చేస్తే ఇంకో రకం. అంటే ఎవరెవరి మీద ఒక అజమాయిషి ఇస్తూ ఇంటర్లింక్ ఇచ్చేసి బ్రహ్మాండమైన వ్యవస్థ టోటల్‌గా దేశం మొత్తం మూడంచెల పరిపాలన వ్యవస్థలో చివరికి సుప్రీం అధికారులు మొత్తం సుప్రీంకోర్టు జడ్జికి, ఒక రాష్ట్రపతికి, ఈ విధానంలో సుప్రీంకోర్టు మన స్పీకర్ గారికి చాలా పవర్స్ ఇచ్చారు. వాళ్ళ పరిధిని కానీ, వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనం ప్రశ్నించలేనంత పవర్‌ఫుల్ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పదవులని రబ్బర్ స్టాంపులను డమ్మీగాను చేయడం. హ్మ్. వాళ్ళల్లో కూడా రాజకీయ ప్రమేయాలు అంటే వాస్తవానికి రాజకీయ ప్రమేయం లేని పోస్టులు చేయాల్సిన విషయాలు కూడా వాళ్ళ నిర్ణయాల్లో కూడా ఈ రాజకీయ ప్రభావితాలు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పాలకుల యొక్క ఇష్టానికనో లేదా ఆదేశానుకూలంగానో పనిచేస్తున్నారు. వీళ్ళు పార్టీ మారలేదని వాళ్ళకి ఎవరైనా సరే అందరూ తెలుసు. బహిరంగ కండువాలు కప్పుకున్నారు. బహిరంగ ప్రచారాల్లో పాల్గొన్నారు. బహిరంగంగా ఒప్పుకున్నారు. హ్మ్. ఇలా ఒప్పుకున్నోళ్ళంతా కూడా ఏదైతే పార్టీ మారినారో ఎవరికి కూడా ఆ పూర్వం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారిక మీటింగ్‌లకు రారు. వాళ్ళు పిలవరు, వీళ్ళు పోరు. అక్కడ జరిగే లోకల్ మీటింగ్‌లకు వీరు అటెండ్ కారు. అక్కడ వీళ్ళు అటెండ్ కాకపోవడంతో పాటు అక్కడ లోకల్‌గా ఉన్న కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వాళ్ళతో విభేదాలు, హ్మ్. బాయి కొట్టుకోవడం ఇవన్నీ బహిరంగ రహస్యమే. అయినా కూడా కోర్టుకి ఏదైతే సాక్ష్యాలు కావాలో, కోర్టు విధానంలో ఉన్నటువంటి ఆ కోర్టు ఉన్నతమైన న్యాయస్థానం ముందు చెప్పింది లేదా ఫ్రేమ్ చేసిందే పరిగణలోకి తీసుకుంటారు. హ్మ్. అవతల మాట్లాడింది, అవతల చేసింది జనరల్‌గా చూస్తుంటాం. పోలీస్ ఇంట్రాగేషన్‌లో సార్ నేను మర్డర్ చేస్తూ చూశానని చెప్తాడు. కానీ తీరా జడ్జి గారి దగ్గరికెళ్ళిన తర్వాత నేను చూడలేదు, అప్పుడు నాకు కన్‌ఫ్యూజ్ అయ్యాను, లేకపోతే ఈయన కాదు ఇంకోలా మాట మారుస్తారు. హ్మ్. రకరకాల కారణం. అట్లాగే వీళ్ళంతా కూడా గౌరవనీయమైనటువంటి స్పీకర్ గారు అడిగినప్పుడు మేము మారలేదని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఆయన కన్సిడర్ చేయాల్సొచ్చింది. హ్మ్. వచ్చింది ఆ విధంగా చెప్పారు. కానీ లీగల్‌గా ఉన్నటువంటి అంటే బహిరంగంగా దొరికినటువంటి ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రొలాంగ్ జరుగుతుంది. అందరికి అర్థమవుతుంది. హ్మ్. ఎవరికి తెలవనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ధృతరాష్ట్రుని పాలనలో, గుడ్డివాళ్ళని పాలనలో జరిగినట్టు జరుగుతా ఉంది. హ్మ్. దీంట్లో నుంచి మరి అయ్యయ్యో! బీఆర్ఎస్‌కి అన్యాయం అయిపోతుందా అంటే ఆయన శుద్ధపూస ఏం కాదు. గతంలో 2 సార్లు చేసిండు. అరె! హ్మ్. అరె! మరి ఇట్లా జరుగుతుందంటే బీజేపీ ఇతర రాష్ట్రాలలో చేసింది. ఇతర ఎక్ సందర్భాలలో ఎక్కడ చేసింది. చేయలే ఫిరాయింపులు. సార్ రాజు వద్దు.
రాజీనామా చేసి వచ్చారు. కర్ణాటకలో రాజీనామా చేస్తే స్పీకర్ బెదిరించుండు, సార్ మిమ్మల్ని పోటీ చేయకుండా నేను చేస్తాను. చెప్పనా, సీఎం రమేష్ ఎవరు, టీజీ 2/3 మెజార్టీతో అదే నేను జైన్ అయ్యిండు. చెప్పేది. అదే రాజ్యాంగబద్ధం అది. అదే 2/3 మెజార్టీ నేను అదే రాజ్యాంగబద్ధం. చెప్తున్నా. నేను అదే అంతకుముందు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని కలుపుకుంది కూడా 2/3 2/3 మెజారిటీ తోటి. కదా. 2/3 అలసాని మెజారిటీ శ్రీనివాసరావు కాకపోతే మీకు ఎట్ ఏదండి? టైం వచ్చిర్రు వాళ్ళకి లేట్ వాళ్ళు ఒకేసారి రావాలండి. ఒకే రోజు మారలేదు వాళ్ళు. 4 నెలల 3 కింద వచ్చి నేనే. తర్వాత 3 ఏళ్ళ తర్వాత వచ్చి అది 2/3 ఎవరు చేసినా చిన్న దొంగతనం ఆ నలుగురు ఎంపీలు ఒకేసారి ఒకేసారి వచ్చిర్రు. ఒకేసారి ఏం రాలా, నిర్ణయం జరిగిన 3 వారాల తర్వాత జరిగినట్టు ఒక 1 by 1 బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్ గా లెటర్ ఇచ్చిన తర్వాత జరిగింది. అలా జరగడం కూడా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వాళ్ళు మాట్లాడుకొని ఆ విధంగా వాళ్ళు మాట్లాడకపోగల ముందు చెప్పొచ్చు కానీ చెప్తే పార్లమెంట్ కు చట్ట ప్రకారం కూడా చట్ట ప్రకారం ఏంటి? లొసగు రాకపోయినా తప్పే, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ పోవడం కూడా తప్పే. 11.5 సంవత్సరాలు ఎక్కడ మోడీ గారు ఆర్టికల్ 3 వాళ్ళే ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే రాముడే రావణుడే, కృష్ణుడే కంసుడే పెద్ద దొంగ దొంగ తప్పదు. ఏ విధంగా చూసి ఎవరు వాళ్ళే దొంగతనంగానే చూస్తారు. ఏదో చట్ట రాముడిని రావణ్ణి ఈక్వల్ చేసి మాట్లాడమంటే మనం రాముడు దీనిలోకి తీసుకురాకండి మీరు. చెప్తాను అది ఏది పడుతుంది మరి కాదండి. రావణండి. ఒక్క నిమిషం. ఒక నిమిషం. ఏ ఒక్క గవర్నరు ఏ ముఖ్యమంత్రి భర్తీ చేయలే, రామ్లాల్ ఎన్టీ రామారావు భర్తీ చేసినట్టు మోడీ పాలనలో ఒక్కటి చూపించండి. ఏ ఒక్క గవర్నరు ఏ ఒక్క ముఖ్యమంత్రి భర్తీ చేయలే. వాళ్ళు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ప్రకారం మెజారిటీ కోల్పోయి లొసగును అడ్డం పెట్టి చేసుకున్న లొసగు ఏంటి? ప్రజాస్వామ్యం వాళ్ళు రాజీనామా చేస్తే లొసగేనా? దాన్ని చేయడం కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల పదవులు రాజీనామా చేయడం తప్పేనా? ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని తయారు చేసి బీజేపీ పార్టీలో చేలుస్తుంది అనేది కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ ఏక్నాథ్ షిండే మంచి పాయింట్ అడిగింది. ఆయన కంప్లీట్ చేయండి. ఏక్నాథ్ షిండే శివసేన ఏ పార్టీ పొత్తుతో గెలిచిండు? బీజేపీ పొత్తుతోటి. ఆ పార్టీ గెలిచింది బీజేపీ పొత్తుతోటి. దాన్ని గుంజి చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై దిక్కుసుకుంది. అలయన్స్ బీజేపీ తోటి. తర్వాత మీరు మాట్లాడుకోండి. నేనేం చెప్తున్నానంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చట్టాలను లొసగును అడ్డం పెట్టుకోవద్దు, సరే కూనీ చేయడానికి అడ్డం పెట్టుకోవద్దు. ఒకవేళ అట్లా ఉన్నాయని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా అరాచకం చేస్తున్నారు. పైనుంచి కింది దాకా జరుగుతూనే ఉంది. ప్రోత్సహిస్తున్నారు లేదా వాళ్ళే వాడుకుంటున్నారు. నేను బీజేపీ ప్రోత్సహిస్తుందని చెప్పాను. వీళ్ళేమో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా గతం చేసింది, ఇప్పుడు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తారు. ఇంకో పార్టీ అని చేస్తారు. ఒక పార్టీ మీద గెలిచి చట్టంలో ఉన్న 2/3 3/4 అని సెక్షన్ పెట్టి దానికి అనుగుణంగా చేసుకుంటూ ఏకంగా మంత్రులను చేస్తున్నట్టు విధానం చూస్తున్నాం. అది ప్రజాస్వామ్యాన్ని అట్లా కూనీ చేయకుండా మళ్ళీ చట్టాలను మార్చాలి. బాధపడాల్సిన విషయం అంటే మార్చాల్సిన చట్టాలు కూడా ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాబట్టి అట్లాంటి చట్టాలు సహజంగా చేయడానికి ఇష్టపడరు. అప్పుడే రాజీవ్ గాంధీ గారు అంటే బాగా ఫోర్సబుల్గా ఫిరాయింపు చట్టం చేయాలని ప్రయత్నం చేసిండు. వాస్తవానికి అయితే అప్పటికి కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నట్టు. అప్పుడు కూడా పెద్ద అవసరం కూడా లేదు. అయినా కూడా ఆయన ప్రజాస్వామ్య విషయం ఏ విధంగా ఆలోచించాడు, ఎందుకు చేశాడు కానీ ఆయన అయితే చేశాడు. కానీ అల్ల కూడా లొసగులు ఉన్నాయి. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గీగి కొట్టుకున్నా ఏం చేసుకున్నా ప్రజలకు అందరికీ తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. రేపు రాబోయేటువంటి ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరు ఏ పార్టీ డిసైడ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. మరి ఈ చట్టంలో అడ్డం పెట్టుకుని చేస్తున్నప్పుడు మనం ఏం చేయలేం. సో రామూర్తి గారు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకపోయినా మారారు అనే కన్ఫ్యూజన్లో మీరున్నారా, లేదా మారలేదు అనే కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారా? అందరూ కలిసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది? అండ్ శివకుమార్ గారు అన్నట్టు నిజంగా వాళ్ళు అంటే ఆ నమ్మకం మీకుంటే మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు 10 మంది ఏదైతే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారండి.